శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామవిత్రియవతు. న గాయత్ర్యాః పరం మంత్రా న మాతుః పరదేవత న హరే పరతస్త్రాత నానృతాః తాత్పకం పరం. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుర్నమామ్యహం. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః గురుసాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరి ఓం. మాతృభ్యో నమః. పరమేశ్వర స్వరూపమైన సభకు నమస్కారం. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నుమః. మన తెలుగు టీవీ ప్రేక్షకులకు, వన్ టీవీ ప్రేక్షకులకు శ్రీమద్భాగవత కథామృతం 26వ భాగానికి స్వాగతం. గంగానదీ తీరంలో ప్రాయోపవిష్టుడై ఉన్నటువంటి పరీక్షిన్ మహారాజు 7 రోజుల్లోపల తన ఆయువు తీరిపోతుందని తెలిసినటువంటి వాడై గంగానది దక్షిణ పార్శ్వంలో దర్భలు తూర్పు కొనలుగా పరుచుకొని ఉత్తరాభిముఖుడై మౌనంగా జలాన్ని ఆహారంగా తీసుకుంటూ కూర్చున్నాడు. ఆయన కూర్చున్నాడన్నటువంటి విషయాన్ని తెలిసినటువంటి అనేక మంది ఋషులు, మునులు అందరూ కూడా అక్కడికి విచ్చేశారు. నారదుడు కూడా అక్కడికి విచ్చేశారు. ఇంతమంది విచ్చేస్తే అందరినీ భక్తి పురస్సరంగా పరీక్షిన్ మహారాజు అర్ఘ్యపాద్యాదులతో అర్చించినటువంటి వాడై సాష్టాంగ దండ ప్రణామంబులు ఆచరించి, మహానుభావులారా, మీరు నా కళ్యాణాన్ని గోరి ఇక్కడికి వచ్చేశారు. మీరు వచ్చిన కారణం చేత నా యొక్క జన్మ పరిపక్వత చెంది కృతార్థుడనయ్యాను. కాబట్టి నాకు 7 రోజుల లోపల ముక్తి కలిగేటువంటి మార్గం ఏదైనా శృతులలో, వేదాలలో, ఉపనిషత్తుల్లో ఉంటే ఆలోచించి చెప్పండి. మీరు చేసేటువంటి పని ఏదైనా పర్వాలేదు, నన్ను ఏం చేయమంటే అది చేస్తాను. 7 రోజుల లోపల నేను మోక్షానికి అర్హుడిని కావాలి, దయచేసి శృతులన్నీ కూడా వెతకండి అని అందరినీ ప్రాధేయపడ్డాడు. వారందరూ కూడా వారి వారి పనులలో నిమగ్నమైపోయారు. అంతలోనే మెరుపులాగా ఒక అవధూతమూర్తి సుఖమహర్షి అల్లంత దూరంలో తన వైపు వస్తున్నట్లుగా గమనించినటువంటి పరీక్షిన్ మహారాజు సుఖమహర్షికి సాష్టాంగ దండ ప్రణామంబులు ఆచరించి, స్వామి, మీ రాకచేత నా జీవితం ధన్యమైపోయింది. నేను ఒకమారు పెద్దలు చెబుతూ ఉంటారు, భగవంతుని యొక్క నామం ఒక్కసారి ఉచ్చారణ చేస్తేనే భవబంధాలన్నీ తెగిపోయి వాడు పునీతుడవుతాడు అని. మరి అలాంటి దివ్యమైనటువంటి భగవత్ స్వరూపములుగా ఉన్నటువంటి సుఖమహర్షి, నిరంతరము భాగవతాన్ని పారాయణం చేసేటువంటి ఓ మహర్షి, నేను ఈరోజు చూస్తున్నాను, నిన్ను అర్చన చేశాను, నీ పాద ప్రక్షాళన చేశాను. పాద ప్రక్షాళన చేసినటువంటి జలాన్ని శిరస్సుపై చల్లుకొని అమృతంగా, తీర్థంగా సేవించాను. కాబట్టి నాకు ముక్తి, సద్యోముక్తి లభిస్తుంది స్వామి. దయచేసి నా ముక్తి కలిగేటువంటి మార్గాన్ని మీరు ఉపదేశించండి అని సుఖమహర్షిని వేడుకుంటాడు పరీక్షిత్తు. అప్పుడు సుకుడు ఉద్యన్ముక్తుడైనటువంటి వాడై పరీక్షిన్ మహారాజుతో, ఓ పరీక్షిన్ మహారాజా, నీవు అడిగినటువంటి ప్రశ్న చాలా సమంజసమైనటువంటిది. ఎందుకంటే ఈ లోకములో ఉన్నటువంటి మానవులందరూ కూడా నిరంతరము కూడా సంసారమనేటువంటి ఈ యొక్క వ్యామోహములో పడిపోయి తన భార్య, తన శరీరము, తన ఇల్లు, తన పుత్రులు, తన పశువులు, తన యొక్క పొలములు, వీటన్నిటి చుట్టే వాడు తిరుగుతూ ఉంటాడు. ఈ విధంగా తిరిగేటువంటి వాడికి ఆత్మతత్వము గురించి బొత్తిగా తెలియదు. మానవులు ఉద్ధరించబడాలంటే వాడు తప్పనిసరిగా సాంఖ్యయోగాన్ని తెలుసుకొని తీరాలి. ఆత్మతత్వము తెలియనటువంటి ఈ పురుషుడు సంసారమనేటువంటి సముద్రంలో కూరికొనిపోయి తన కళ్ళెదురుగా కనిపించేటువంటి ప్రజలు, వస్తువులు, ఆ యొక్క ఐశ్వర్యమంతా కూడా ఇవి లౌకికమైనటువంటివి అయినప్పటికీ కూడా అవి సంతోషాన్ని కలిగిస్తూ ఉన్నాయి. ఇవి శాశ్వతమని నమ్ముకొని వాటిపైన మమకారాన్ని పెంచుకుంటాడు. ఈ విధంగా మమకారాన్ని పెంచుకొని దినాలు, వారాలు, నెలలు, సంవత్సరాలు ఈ విధంగా కాలాన్ని వెళ్ళబుచ్చుతూ ఉంటాడు. వెళ్ళబుచ్చుతూ ఉన్నటువంటి కాలం చేత దినయామిన్యౌ సాయం ప్రాతః, ఊర్ధ్వం సాయంకాలము, పగలు, సాయంకాలము, రాత్రి, ఈ విధంగా ఈ రోజులన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి పగలు రాత్రి కాలచక్రంలో తిరుగుతూ వాడి యొక్క గడిచిపోతున్నటువంటి కాలాన్ని వాడు లెక్కించుకోలేకపోతాడు.
అవసాన కాలం దగ్గరకు వచ్చేస్తుంది. తన ఎదురుగా చాలామంది పడిపోతూ ఉంటారు. అరే అవసాన కాలంలో వాళ్ళందరూ కూడా దిక్కులేని వారిగా పడిపోతున్నారే, కాబట్టి మనం కొంచెం జాగ్రత్తగా ఉండి భగవన్నామాన్ని పట్టుకోవాలి అనేటువంటి విషయం వాడికి తెలిసినా వాడు దాని గురించి పట్టించుకోడు. ఎందుకంటే నేను ఇంకా చాలా కాలం బ్రతుకుతాను అనేటువంటి భ్రమలో వాడు ఉండి వాడి యొక్క అవసాన కాలాన్ని వాడే గుర్తించలేక తర్వాత కాలుని యొక్క చేతిలో భయంకరమైనటువంటి చావుకు లోనైపోతాడు. ఈ విధంగా ఆత్మతత్వము తెలియకుండా పురుషులు అధోగతుల పాలవుతున్నారు నాయన అని చెప్పేసి సుఖమహర్షి చెప్పాడు. మరొక మాట కూడా చెప్పారు. ఈ విధంగా అవసాన కాలములో వాడు భగవంతుని పాదములను ధ్యానము చేస్తే వాడు దివ్యమైనటువంటి విష్ణు పదాన్ని చేరుకుంటాడయ్యా అని సుఖమహర్షి చెప్తే పరీక్షణ్ మహారాజు అడుగుతున్నారు, స్వామి భగవంతుని యొక్క పాదాలను ఎలా ధ్యానం చేయాలి? ఏ విధమైనటువంటి ధ్యానము చేత కానీ ధారణ చేత కానీ భగవంతుని మనం మనసులో పెట్టుకొని ధ్యానం చేస్తే మనము లౌకికమైనటువంటి విషయముల నుంచి విముక్తిని పొంది అలౌకికమైనటువంటి శాశ్వత సుఖాన్ని పొందవచ్చు అని అడిగితే సుఖమహర్షి చెప్తున్నాడు, నాయనా ఈ లోకములో పుట్టినటువంటి మానవులందరూ కూడా సాంఖ్యయోగాన్ని తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ తెలుసుకొని ఆచరించాలి. ఒకవేళ సాంఖ్యయోగం తెలుసుకునేందుకు శక్తి లేకపోయినా సరి అయినటువంటి గురువు దొరకకపోయినట్లయితే వాడు భక్తి యోగం వల్ల ధర్మాచరణ వల్ల సన్మార్గంలో ప్రయాణించి అవసాన కాలంలో భగవంతుని పైన మనస్సు లగ్నము చేసి వాడు విష్ణుపదాన్ని పొందవచ్చు అని చెప్పేసి సుఖమహర్షి చెప్తున్నాడు. అంతేకాకుండా ఈ సాంఖ్యయోగంలో ధారణ అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది. ఎలాగంటే ఈ భూమిపైన పుట్టినటువంటి మానవుడు ప్రతి ఒక్కరూ కూడా అవసాన కాలము సమీపిస్తుంది అని తెలుసుకున్న తక్షణమే దేహంపైన మమకారాన్ని వదిలిపెట్టాలి. ఎప్పుడైతే దేహంపైన మమకారం వదిలిపోతుందో భార్యాపుత్రులపైన మమకారం వెళ్ళిపోతుంది, తన ఐశ్వర్యం పైన మమకారం వెళ్ళిపోతుంది, తన యొక్క పొలములు పశువులు వీటన్నిటికీ కూడా త్యజించాలి. త్యజించి వాడు ఎలా ఉండాలయ్యా అంటే నిష్కామ కర్మయోగి వలె మారిపోవాలి. ఎవరైనా సరే తన దగ్గరికి వచ్చి పలకరిస్తే ఎవరో పలకరిస్తున్నారనేటువంటి భావననే కలగాలి కానీ వీడు నా భార్య, వీరు నా కుమారుడు, వీరు నా యొక్క శిష్యులు, వీరు నా యొక్క సేవకులు అనేటువంటి భావన కలగకుండా అందరి పట్ల సమానమైనటువంటి భావన కలిగేటట్లుగా అందరినీ కూడా తను ఆత్మ నుంచి దూరంగా పెట్టేసుకోవాలి. ఆ విధంగా నిష్కామ కర్మయోగిగా మారి ఇంటి నుంచి వెడలిపోవాలి. ముఖ్యంగా ఇంటిపైన మమకారాన్ని వదులుకోవాలి. ఇంటిపైన మమకారాన్ని వదిలి ఇంటి నుంచి బయటికి వచ్చేసి ఉత్తరాభిముఖుడై ప్రయాణం చేసి వీలైతే గంగానదీ తీరాన్ని చేరుకోవాలి. అక్కడ దర్భలు తూర్పు కొనలుగా ఉండేటట్లుగా చక్కగా పరుచుకొని వాడు ఉత్తరాభిముఖుడై కూర్చోవాలి. కూర్చొని ప్రశాంతమైనటువంటి మనస్సుతో అకార ఉకార మకారముల యొక్క సంధానమైనటువంటి ఓంకారాన్ని ధ్యానం చేయాలి. భగవంతునికి సర్వశ్రేష్టమైనటువంటిది, భగవంతునికి చాలా ఇష్టమైనటువంటి జపమే ఓంకార జపం. అలాంటి ఓంకార జపాన్ని వాడు ధ్యానం చేస్తూ ఉండాలి. ఈ విధంగా ఓంకార జపాన్ని ధ్యానం చేస్తూ వేగంగా పరిగెత్తేటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసాలను వాడు నియంత్రణము చేసుకొని మనస్సు యొక్క వేగాన్ని తగ్గించుకోవాలి. ఈ విధంగా మనం ధ్యానం చేయాలి. కానీ ముందుగా ధ్యానంలో కూర్చున్నప్పుడు ఇంద్రియములు అనేక రకాలుగా పరిగెత్తుతూ ఉంటాయి. కళ్ళు మూసుకొని ఒక్కసారి ధ్యానంలో కూర్చోమంటే ధ్యానములో కూర్చున్నటువంటి వాడికి వెంటనే భగవంతుని యొక్క మూర్తి కానీ అతని యొక్క పాదములు కానీ అతని యొక్క ముఖము కానీ ఏవీ కూడా దర్శనము కావు. వాడు ఎప్పుడెప్పుడు ఏమేం పనులు చేశాడో, ఎక్కడెక్కడ తిరిగాడో, ఏ విధమైనటువంటి స్థితిలో వాడు బ్రతికాడో ఇవన్నీ వాడి యొక్క మనసులో గోచరమవుతూ ఉంటాయి. ఆ విధంగా గోచరమవుతూ ఉన్నటువంటి మనస్సు యొక్క వేగాన్ని నియంత్రణం చేయాలి. ఇంద్రియాలు పరిగెత్తుతూ ఉంటాయి. మరి పరిగెత్తేటువంటి ఇంద్రియ వ్యాపారాలన్నింటినీ కట్టి వెనక్కి లాగి వేగాన్ని తగ్గించి మనస్సు చేత అది మనస్సు అనేటువంటి పగ్గాల చేత బుద్ధి అనేటువంటి సారథిని ఏర్పాటు చేసుకొని ఇంద్రియాలను అదుపులో పెట్టుకోవాలి. ఈ విధంగా ఇంద్రియాలను అదుపులో పెట్టుకోలేకపోతే అవి విజృంభిస్తాయి. ఎలాగంటే ఇక్కడ వ్యక్తులు రెండు రకాలుగా ఉంటారు. ఒకడు జ్ఞాన మార్గంలో ప్రయాణించేటువంటి వాడు, మరొకడు కర్మ మార్గంలో ప్రయాణించేటువంటి వాడు. ఈ విధంగా ప్రయాణించేటువంటి వాళ్లలో ఇద్దరు వ్యక్తుల్లో ఒకడికి వెంటనే ముక్తి లభిస్తుంది, ఒకడికి చాలా కాలానికి కానీ ముక్తి లభించదు. వెంటనే ముక్తి లభించేటువంటి దాన్ని వచ్చేసి సద్యోముక్తి అని చెప్పనంటారు. కర్మలను ఆచరించడం వల్ల నిదానంగా ముక్తిని పొందితే వాడిని అక్కడ వచ్చేసి ఆ విధంగా వాడు పొందేటువంటి ముక్తి వచ్చేసి క్రమముక్తి అని చెప్పనంటారు. మరి ముక్తి రెండు విధాలుగా ఉన్నప్పుడు సద్యోముక్తిని ఎలా పొందాలో అక్కడ సుఖమహర్షి పరీక్షణ్ మహారాజుతో చెప్తున్నాడు. నాయనా పరీక్షణ్ మహారాజా, హరి నెరుంగక ఇంటిలో బహుహాయనంబులు మత్తుడై వర్తిలు చుండెడునట్టి వెర్రి ముక్తికి పోవనేర్చునే సత్యమీ మాట. నాయనా నిరంతరము కూడా భగవద్ధ్యానం వాడు చేయలేడు.
గోవిందుడి యొక్క నామాన్ని స్మరించకుండా ఎంతో కాలం నిరంతరం ఆ ఇంటిలోనే ఉంటాడు. ఇంటిలోనే ఉండడం అంటే ఈ దేహంలో ఉంటాడు. తన యొక్క లౌకికమైనటువంటి విషయాల్లో వాడు కూరుకొని పోయి ఎప్పుడు కూడా వాడి యొక్క వ్యాపారాల గురించే, వాడి యొక్క పిల్లల భవిష్యత్తు గురించే, వాడి ఐశ్వర్యాన్ని ఎలా పెంపొందించుకోవాలనేటువంటి విషయం పట్లనే, తన యొక్క భార్యా పిల్లలపైన మమకారాన్ని పెంచుకుని నిరంతరం వారి గురించే ఆలోచిస్తూ ఉంటాడు. అలాంటి వాడు సంసరణం బెడబాయడెన్నడు, వాడు ఎన్నటికీ కూడా మోక్షాన్ని చేరుకోలేడు. సత్యమీ మాట. కాబట్టి ఇది ముమ్మాటికి సత్యమయ్యా. అయితే వాడు సంసరణం ఎడబాయకుండా సంసరణాన్ని పొందాలి అంటే, ముక్తిని పొందాలంటే ఏం చేయాలంటే సత్యమిమ్మాట. హరినామ సంస్మరణమొక్క ముహూర్తము చాలు ముక్తిదమౌ నృపా. వాడు ఎంతకాలం బ్రతికినప్పటికీ కూడా భక్తితో భగవంతుని యొక్క నామాన్ని ఒక్క ముహూర్త కాలం పట్టుకుంటే చాలు, వాడు వెంటనే మోక్షానికి అర్హుడవుతాడు, మోక్షాన్ని చేరుకుంటాడు అని సుఖమహర్షి చెప్పగానే పరీక్షిత్తుకు ఆశ్చర్యం వేస్తుంది. స్వామి, ఒక్క ముహూర్త కాలంలో మోక్షాన్ని పొందడము అంత సులభమైతే ఆ మార్గం ఎలాంటిది, ఆ మార్గంలో ఎవరెవరు తరించిపోయారు చెప్పవయ్యా అంటే, అప్పుడు సుఖమహర్షి చెప్తున్నాడు, నాయనా పరీక్షిత్ మహారాజా, ఒకానొక సందర్భంలో పూర్వము ఖట్వాంగుడు అనేటువంటి మహారాజు ఉన్నాడు. చాలా గొప్ప పరాక్రమవంతుడు, దిగ్దంత యశో విశాలుడు, శ్వేత ఛత్రము నీడలో ఏకఛత్రాధిపత్యంగా సప్త ద్వీపాలకు తానే రాజుగా ప్రభువుగా ఉన్నాడు. అలాంటి ఖట్వాంగుడు రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నటువంటి కాలములో దేవలోకములో దేవదానవులకు ఘోరమైనటువంటి యుద్ధము జరిగింది. ఆ యుద్ధములో దేవతలు పరాజయం పాలయ్యారు, ఓడిపోయారు. ఆ ఓడిపోయినటువంటి దేవతలందరూ కూడా ఎలాగైనా సరే రాక్షసులపైన మనము విజయాన్ని ప్రకటించాలి, విజయాన్ని పొందాలి అనేటువంటి ఉద్దేశ్యం చేత బృహస్పతి యొక్క సూచన మేరకు దేవతలు వచ్చి ఖట్వాంగుడిని, రాజా, మేము చేస్తున్నటువంటి యుద్ధంలో రాక్షసుల యొక్క దాడికి తట్టుకోలేకుండా ఉన్నాం, కాబట్టి ఆ రాక్షసుల యొక్క బారి నుంచి మమ్మల్ని కాపాడవయ్యా, మాకు యుద్ధంలో కొద్దిగా సహాయం చేయవయ్యా అని చెప్పేసి ఖట్వాంగుడిని వేడుకున్నారు. అప్పుడు రాజు సరేనని చెప్పేసి దేవతల పక్షాన నిలబడి రాక్షసులతో యుద్ధము చేసి రాక్షసులనందరినీ కూడా యుద్ధంలో దునుమాడాడు, అందరినీ సంహరించాడు. అమరావతిని దేవతలకు కట్టబెడితే దేవతలందరూ కూడా పరమ సంతోషంతో ఖట్వాంగుడిని పొగిడి, నాయనా, మీరు చేసినటువంటి మేలు ఈ జన్మలో కాదు, ఎప్పటికీ మేము మరచిపోలేము. కాబట్టి ఈ విధమైనటువంటి సహాయాన్ని మేము పొందినందుకు గాను దేవతలమైనటువంటి మేము మీకు ఒక వరం ఇవ్వాలనుకుంటున్నాం, నీకేం వరం కావాలో కోరుకు ఇచ్చేస్తామని ఖట్వాంగుడిని అడిగాడు. అప్పుడు ఖట్వాంగుడు దేవతల వంక చూసి, మీరు వరం ఇస్తామన్నారు బాగుంది, కానీ నాకు ఏ వరాలు అక్కర్లేదు, ఒక్క వరం ఇవ్వండి చాలు అంటాడు. ఏమిటయ్యా వరం అంటే, నాకు చావు ఎప్పుడొస్తుంది, నేను ఇంకెంతకాలం బ్రతుకుతానో చెప్పండి అన్నారు. దేవతలు ఒక్కసారిగా బ్రహ్మ వంక చూస్తారు. అప్పుడు బ్రహ్మ ఆయన యొక్క ఆయుః ప్రమాణాన్ని చూసి, ఈయనకి ఇంకా ఒక ముహూర్త కాలం మాత్రమే ఆయువు ఉన్నది అని చెప్పనంటాడు. వెంటనే ఖట్వాంగుడు దివ్య విమానం ఎక్కి భూలోకానికి వచ్చేసి తన చుట్టూ ఉన్నటువంటి తన యొక్క ఐశ్వర్యాన్ని, సంపదను, సేనాపతులను, భార్యలను, రాజ్యలక్ష్మిని సర్వస్వము కూడా పరిత్యజిస్తారు. కోశాగృహంలో ఉన్నటువంటి ధనాన్ని వెనువెంటనే తెప్పించి బ్రాహ్మణులకు విశేషంగా దాన ధర్మాలన్నీ కూడా చేసేసి సర్వసంగ పరిత్యాగి మౌని అయి కూర్చొని ఒక ముహూర్త కాలంలోనే భగవంతుడైనటువంటి శ్రీహరి యొక్క దివ్యమైనటువంటి చరణములను మనసులో ధ్యానం చేసి కేవలము 30 నిమిషంలో వాడు ముక్తిని పొందాడయ్యా, దీనినే సద్యోముక్తి అంటారు అని ఆ విధంగా సుఖమహర్షి పరీక్షితుకు చెప్పారు. కాబట్టి భగవంతుని చేరుకోవాలి అనుకున్నటువంటి వాడు ఆర్తితో భగవంతుని యొక్క పాద పద్మాలను భక్తి ప్రపత్తులతో మనస్సు పక్కకు దొరలకుండా ఆయన పైననే లగ్నం చేస్తే వెంటనే ముక్తి వస్తుంది. దాన్నే సద్యోముక్తి అంటారు. కానీ మానవులకంత సులభంగా సద్యోముక్తి లభించదు. ఎందుకంటే భగవంతుడనేటువంటి వాడు వీడికి ఎన్నో రకములైనటువంటి ఉపాధులను కలగజేశాడు, ఎన్నో రకములైనటువంటి సుఖాలన్నింటినీ ఇచ్చాడు. వాడు సుఖాలలో మునిగి తేలుతూ ఉన్నటువంటి కారణం చేత ఒక్కొక్క సుఖాన్ని అనుభవించే కొద్దీ ఇంకా అనుభవించాలనేటువంటి కోరిక రోజు రోజుకు పెరుగుతుందే కానీ తగ్గిపోదయ్యా. ఆ విధంగా కోరికలను తెంచుకుంటే వాడు జ్ఞానవుతాడు, కోరికలను తెంచుకోలేకపోతే వాడు మూర్ఖుడై సంసారం అనేటువంటి సముద్రంలో పడిపోతాడయ్యా అని చెప్పేసి శుకుడు చెప్తాడు. అందుకే ఆదిశంకరులు ఒక మాట చెప్పారు, శబ్దాదిభిః పంచభిరైః పంచత్వమాసుః స్వగుణేన బద్ధాః కురంగ మాతంగమీన భృంగః అని చెప్పనంటారు. శబ్దాదిభిః పంచభిరైః అంటాడు. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములు, ఈ విధంగా ఉన్నటువంటి 5 రకములైనటువంటి వాసనలకు లోబడిపోయి ఒక్కొక్క జీవి ఒక్కొక్కటి ఈ భూమిపైన పడిపోతుందంట. ఎలాగయ్యా అంటే శబ్దానికి లొంగి జింక పడిపోతుంది. జింక ఎక్కడో అడవిలో దూరంగా మేస్తూ ఉంటుంది.
ఒక బోయవాడు వచ్చేసి కొంత దూరంలో ఒక తప్పెడి తీసుకొని బడబడ శబ్దం చేస్తాడు. శబ్దం చేస్తే ఎక్కడి నుంచి శబ్దం వస్తుందా అని తింటూ ఉన్నటువంటి గడ్డి మేస్తూ ఉన్నటువంటి జింక గడ్డి మేయడం వదిలిపెట్టి ఆ శబ్దం వచ్చేటువంటి దిక్కుగా అలా చెవులు నిక్కబొడుచుకొని వెళుతూ ఉంటుంది. వాడు అదను చూసి దాన్ని బాణంతో కొట్టేస్తాడు. శబ్దానికి లొంగిపోయి జింక పడిపోతుంది. స్పర్శ సుఖానికి లొంగిపోయి అడవిలో ఏనుగు ఉంటుంది. ఆ ఏనుగుకు చాలా స్పర్శ అవసరం. మరి ఏనుగులను పట్టేటువంటి వాడు పెద్ద పెద్ద కందుకములన్నింటినీ కూడా తీసి అందులో గడ్డిపరుస్తారు. గడ్డిపరిస్తే ఆ విధంగా పోతున్నటువంటి ఏనుగు అక్కడ గుంత ఉందని తెలియదు, గడ్డి ఉందని తెలిసి దాని యొక్క స్పర్శ సుఖాన్ని అనుభవించాలని గడ్డిలో కాలు పెడుతుంది. తెలియకుండానే గుంతలో పడిపోతుంది. ఆ విధంగా మావటివాడు వచ్చి దాన్ని పట్టుకొని వెళ్ళిపోతాడు. స్పర్శకు లొంగి ఏనుగు పడిపోతుంది. తర్వాత వచ్చేసి రూపము వచ్చేసి శీతాకాలంలో చల్లగా ఉన్నటువంటి సాయం సంధ్యా సమయంలో వేడిగా ఉన్నటువంటి దీపం దగ్గరికి శరీరాన్ని కాపుకునేందుకోసం వచ్చేసి మిడతలు వస్తూ ఉంటాయి. ఆ రూపానికి లొంగి మిడతలు అగ్ని దగ్గరికి ఆ దీపపు కళిక దగ్గరికి వచ్చి ఆ దీపపు కళికను దగ్గరికి వచ్చేసి దీపపు కళికలో పడి మాడి మసైపోతున్నాయి. ఆ విధంగా రూపానికి లొంగి మిడతలు పడిపోతున్నాయి. రసము నాలుకకు లొంగి చేపలు నీళ్లలో బతికేటువంటి చేపలకు వాడు ఒక జాలరి వానపామును వేస్తే నీళ్లలో దానికి ఆహారం ఉన్నప్పటికీ కూడా వానపాము పైన ఉన్నటువంటి మక్కువ చేత దాన్ని పట్టుకోవాలని చెప్పేసి చేప వచ్చేస్తుంది. ఆ గాలంలో పడి అది ప్రాణాలు కోల్పోతుంటుంది. శబ్ద స్పర్శ రూప రస గంధము వాసనకు లొంగిపోయి పువ్వు పైన ఆ విధంగా పువ్వులో ఉన్నటువంటి మకరందాన్ని గ్రోలాలని చెప్పేసి ఒక సీతాకొక చిలుక ఆ మకరందాన్ని గ్రోలి మత్తెక్కి ఆ పువ్వులోనే అది రాత్రి నిద్రపోతుంది. తెల్లారేసరికి ఆ కలువ పువ్వు ముడుచుకొని పోయి కలువ పువ్వు లోపల ఉన్నటువంటి ఆ విధంగా ఉన్నటువంటి పురుగు ఊపిరాడక చచ్చిపోతుంది. ఈ విధంగా ఒక్కొక్క అవలక్షణానికి లొంగి ఒక్కొక్క జీవి పడిపోతుంది. మరి అన్ని అవలక్షణాలు శబ్దము చెవులకు ప్రధానం, స్పర్శము శరీరానికి స్పర్శ కావాలి, రూపము కంటికి కావాలి, రసము నాలుక కావాలి, గంధము ముక్కుకు కావాలి. ఈ విధంగా ఇన్ని పంచ జ్ఞానేంద్రియాలన్నీ అన్ని అవయవాలకు ఒక్కొక్క రూపానికి ఒక్కొక్క జీవి పడిపోతే అన్ని అవయవాలు భగవంతుడు మనిషికి ఇచ్చేసి వరే అన్నీ అనుభవించు, కావలసిన మేరకి అనుభవించు అంటే వాడు అనుభవించేటువంటి అనుభవాలను ఇంకా ఎక్కువగా వాటిపైన ప్రేమ పెంచుకొని ఇవే శాశ్వతమైనటువంటి సుఖాలు అని చెప్పేసి అందులో పడి మాడి మసైపోతూ ఉన్నాడు. మరి అలాంటి సంసారంలో పడినటువంటి వాడిని ఎలా ఉద్ధరించాలి? అలాంటి వాడిని ఉద్ధరించాలంటే కేవలం హరినామ స్మరణం ఒక్కటే. కాబట్టి హరినామ స్మరణ చేయవయ్యా అని చెప్పేసి పరీక్షిత్తుకు చెప్పాడు సుఖమహర్షి. అప్పుడు పరీక్షిత్ అంటాడు, స్వామి మీరు చూస్తే భగవన్నామాన్ని స్మరణ చెయ్యండి అని చెప్పనంటున్నారు. భగవన్నామాన్ని స్మరణ చెయ్యాలంటే మనసు కుదురుగా ఉండాలి. మనసు కుదురుగా లేకపోతే మనం ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా భగవంతుని యొక్క రూపం మన హృదయంలో గోచరము కాదే. ఎలా చేయాలి అంటే అప్పుడు సుఖమహర్షి చెప్తున్నాడు, నాయన ధారణ సక్రమంగా నిలవాలి అంటే ముందు మనం ప్రశాంతమైనటువంటి స్థలాన్ని ఎంచుకోవాలి. ఎక్కడ పడితే అక్కడ మనసు కూర్చోదు. ప్రశాంతమైనటువంటి చల్లగా గాలి తగిలేటువంటి ప్రదేశంలో ఉత్తరాభిముఖుడై కూర్చొని నిఠారుగా కూర్చొని ఉచ్ఛ్వాస నిశ్వాసాలను రెండింటినీ కూడా సాధ్యమైనంత వరకు నియంత్రించాలి. పదే గాలి పీల్చి వదలకూడదు. గాలి పీలవడము గాలి వదలడం అనేటువంటిది ఉచ్ఛ్వాసం నిశ్వాసములను నిదానముగా చేస్తూ శ్వాస పైన మనం వచ్చేసి ఒక విధమైనటువంటి నియంత్రణను ఏర్పాటు చేసుకోవాలి. ఆ తర్వాత మనస్సు యొక్క వేగాన్ని తగ్గించుకోవాలి. మనస్సు యొక్క వేగాన్ని తగ్గించుకొని ఆ తర్వాత క్షేత్రజ్ఞుడైనటువంటి జీవాత్మతో దాన్ని అనుసంధానం చేసి జీవాత్మను పరమాత్మకు అనుసంధానం చేస్తే అప్పుడు పరమాత్మ పరమ పదాన్ని మనకు ఇస్తాడు అని చెప్పేసి శుకుడు చెప్తున్నాడు. అయితే ఇది అంత సులభంగా వచ్చేటువంటి ప్రక్రియ కాదు. మనస్సు వేగంగా పరిగెడుతూ ఉంటుంది. వేగంగా పరిగెత్తేటువంటి మనస్సు మనము ధారణ ద్వారా నిలకడగా ఉంచుకోవాలి. ఎలాగయ్యా అంటే కన్నులు మూసుకొని ఓంకారాన్ని జపిస్తూ భగవంతుడి యొక్క దివ్యమైనటువంటి రూపాన్ని మనసులో చూచేటువంటి ప్రయత్నం చేయాలి. మరి మనసులో చూసేటువంటి ప్రయత్నం చేసేటువంటి సమయంలో భగవంతుని రూపాన్నంతా ఒక్కసారిగా మనం చూడలేం. కాబట్టి ఆ భగవంతుని యొక్క రూపాన్ని ఒక్కొక్క అవయవాన్ని పాదములు, చీలమండలు, పిక్కెలు, ఊరువులు, తొడలు, కటి ప్రదేశము, ఉదరము, వక్షస్థలము, కంఠము, నాసిక, ముఖము, కళ్ళు, చెవులు వీటన్నిటినీ కూడా పాలభాగము ఒక్కొక్క భాగాన్ని మనసులో దర్శనం చేస్తూ నిదానంగా ధారణ చేస్తూ ఉంటే చేస్తూ ఉన్నటువంటి కారణం చేత ఒక్కొక్క భాగాన్ని మనం భగవంతుని యొక్క రూపాన్ని మనం దర్శనం చేస్తూ ఉన్నటువంటి కారణం చేత మన యొక్క పాపములన్నీ కూడా నశించి పోతూ ప్రారబ్ధ కర్మ నశించి చివరికి వాడికి మోక్షము సిద్ధిస్తుంది అని చెప్పేసి చెప్తాడు. అందుకే జ్ఞాని అయినటువంటి వాడు ఎవరైనా సరే
ధర్మ మార్గములో ప్రయాణించేటువంటి వాడి వలె అనేకమైనటువంటి సుఖాలు అపరిమితంగా అనుభవించకుండా జ్ఞాని మితంగా మాత్రమే సుఖాలను అనుభవిస్తాడు. ఒకచోట ఒక తీపి పదార్థం ఉంది. మరి ఆ తీపి పదార్థాన్ని ఇద్దరు వ్యక్తులు వెళ్ళినప్పుడు ఒకడు అమాంతంగా అత్యాశతో ఎక్కువగా తీసుకుంటాడు. మరి జ్ఞాని అయినటువంటి వాడు కేవలం శరీరం నిలబడడానికి అవసరమైనంత మేరకే ఆ యొక్క తీపి పదార్థాన్ని తీసుకుంటాడు. ఈ విధంగా ఇంద్రియ సుఖములు కూడా ఒక సుఖములేనా అని చెప్పేసి, శరీర సౌఖ్యము సుఖము కాదు అని పరమానందమైనటువంటి సుఖాన్ని పొందాలి అని చెప్పేసి జ్ఞాని ఆలోచిస్తాడు. అజ్ఞాని మాత్రం అది ఆలోచించకుండా దొరికిన సుఖాలన్నీ నాకే కావాలి అని చెప్పేసి ఆలోచిస్తాడు. అందువల్ల అజ్ఞాని ఎన్నటికీ కూడా మోక్షానికి అర్హుడు కాడు. జ్ఞాని ఉన్నటువంటి యొక్క ఉపాధిలో నుంచే వాడు నేరుగా మోక్షాన్ని పొందుతాడని చెప్పేసి సుఖమహర్షి పరీక్షితుకు చెప్పాడు. అందుకే జ్ఞాని అయినటువంటి వాడు ఎలా ఉండాలో అక్కడ చెప్తున్నాడు. కమనీయ భూమి భాగములు లేకున్నవే పడియుండుటకు దూది పరుపులేలా, సహజంబులగు కరాంజలులు లేకున్నవే భోజన భాజన పుంజమేలా. మనము రోజు కూడా పడుకోవాలని చెప్పేసి మెత్తని పరుపులన్నీ కూడా వేసుకొని పడుకుంటూ ఉంటాం. నిజానికి మెత్తని పరుపులు వేసుకుంటేనే నిద్ర బాగా వస్తుందా అంటే, వాడు భగవంతుడిపైన మనసు లగ్నము చేసుకున్నటువంటి వాడు, మనసులో ఏ విధమైనటువంటి ఆందోళన లేనటువంటి వాడు, అలసిపోయినటువంటి శరీరం కలిగినటువంటి వాడు కటిక నేలపై పడుకున్నా కూడా సుఖంగా పడుకుంటాడు. మరి కటిక నేలపై పడుకుంటే వాడు సుఖంగా పడుకున్నాడు, మెత్తడి దూది పరుపు మీద పడుకుంటే వాడికి నిద్ర పట్టడం లేదు. దూది పరుపు వేసుకొని వాడు పడుకోవడం వల్ల వాడు చేసుకున్నటువంటి పుణ్యం కొద్దిగా క్షయమైపోతుంది. కమనీయమగు భూమి భాగములు లేకున్నవే పడియుండుటకు దూది పరుపులేలా. జ్ఞాని ఆలోచిస్తాడంట, ఈ దూది పరుపుల పైన పడుకొని లౌకికమైనటువంటి సుఖాన్ని పొందేదానికంటే భూమిపైన పడుకుందాం, భూమిపైన పడుకొని పుణ్యాన్ని ఇంకా మూట కట్టుకుందామని చెప్పేసి వాడు ఆలోచిస్తాడు. సహజంబులగు కరాంజలులు లేకున్నవే భోజన భాజన పుంజమేలా. మనము భోజనం చేసేటప్పుడు మన చేత్తో తీసుకొని కొందరు తింటూ ఉంటారు. కొందరు అనేక రకములైనటువంటి ఉపాధులు గెరిటెలతో, స్పూన్లతో, వేరే వేటితంతో వాడు తీసుకొని భోజనం తింటూ ఉంటారు. నిజానికి అది సరైనటువంటి పద్ధతి కాదు. చక్కగా భగవంతుడిచ్చినటువంటి చేత్తో అన్నము కలుపుకొని తింటే అది అమృతతుల్యమైపోతుంది. కాబట్టి సహజముగు కరాంజలు లేకున్నవే భోజన భాజన పుంజమేలా, వల్కలాజిన కుశావలులు లేకున్నవే కట్టదుకూల సంఘంబులేలా. మనం వస్త్రాలు ధరిస్తూ ఉంటాం. ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి వస్త్రాలన్నీ కూడా ధరిస్తూ ఉంటారు. మరి అంత ఖరీదైనటువంటి దుస్తులు ధరించవలసినటువంటి అవసరం ఉన్నదా? నార వస్త్రాలు కట్టుకుంటే ఎవరైనా వద్దన్నారా? నార వస్త్రాలు కట్టుకున్నటువంటి కారణం చేత భగవంతునికి చాలా దగ్గరగా ఉంటాం మనం. గొప్ప గొప్ప దుకూల వస్త్రములు కట్టుకుంటే, పట్టు వస్త్రాలు కట్టుకుంటే నిజంగా భగవంతునికి దగ్గర అవుతామా అంటే మనం చేసుకున్నటువంటి పుణ్యం కాస్త క్షయమైపోతూ ఉంటుంది అని చెప్పేసి చెప్తారు. కొనగని వసింప గుహలు లేకున్నవే ప్రాసాద సౌధాది పటలమేలా. మనం ఉండటానికి ఒక గుడిసె వేసుకుంటే చాలు, మనకు రక్షణ దొరుకుతుంది ఎండ నుంచి, వాన నుంచి. మరి పెద్ద పెద్ద భవంతులు కట్టుకొని అందులో అనేకమైనటువంటి శీతల యంత్రాలను ఏర్పాటు చేసుకొని సుఖాలు అనుభవిస్తే చేసుకున్నటువంటి పుణ్యం కాస్త క్షయమైపోతుంది. కాబట్టి కొనగొని వసింప గుహలు లేకున్నవే ప్రాసాద సౌధాది పటలమేలా, ఫలరసాదులు కురియవే పాదపములు సకల జలముల నుండవే సర్వనదులు. మరి చెట్లు ఏమి ఆశించి మనకు పళ్ళనిస్తున్నాయి? ఒక మామిడి చెట్టు మంచి మామిడి పండునిస్తుంది. ఆ విధంగా గొప్ప గొప్ప వృక్షాలన్నీ కూడా వాటి యొక్క ఫలాలను మనకు అందిస్తున్నాయి. ఫలరసాదులు కురియవే పాదపములు. ఆ విధంగా చెట్లు ఏ విధమైనటువంటి ప్రతిఫలాపేక్ష లేకుండా మనకు వాటి యొక్క ఫలాలన్నింటినీ కూడా ఇస్తూ ఉన్నాయి. స్వాదు జలముల నుండవే సకల నదులు. నదులన్నీ కూడా తీయటి జలాలను మనకిస్తూ ఉన్నాయి. పుణ్య సతులు పొసగ పెట్టరే భిక్షంబు మనకు. మరి మహాత్ములైనటువంటి గృహాల ఇంట్లోకి వెళితే ఆ ఇంటిలో ఉన్నటువంటి ఇల్లాలు చక్కగా తృప్తిగా చేసినటువంటి వంటను మనకు భోజనంగా వడ్డించి పెడుతుంది. మరి ఇన్ని ఉపాధులు ఉండి ఇన్ని రకములైనటువంటి అవకాశాలు మనకు ఉన్నప్పుడు ధనమధాందుల కొలువే లతాపసులకు. జ్ఞాన మార్గములో ప్రయాణించాలి అని చెప్పేసి అనుకున్నటువంటి వాడికి గొప్ప గొప్ప ఐశ్వర్యవంతుల యొక్క కాళ్ళు పట్టుకోవలసినటువంటి కర్మ ఏముందయ్యా? పట్టుకోవలసి వస్తే నిజంగా విష్ణుమూర్తి యొక్క పాదాలు పట్టుకోండి, ఎన్ని సుఖాలు కావాలంటే అన్ని సుఖాలు ఇస్తాడని చెప్పేసి శుకుడు పరీక్షిన్ మహారాజుకు చెప్పాడు. ఈ విధంగా జ్ఞాన మార్గంలో ప్రయాణం చేసేటువంటి వాడి యొక్క జీవన స్థితి ఎలా ఉండాలో సుఖమహర్షి పరీక్షితుకు చెప్తున్నాడు. ఇంకా ఏమి చెప్పారనేటువంటి విషయాన్ని మనము రేపటి భాగంలో తెలుసుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.